అగ్రరాజ్యం అమెరికాలో దేశ అధ్యక్షుడు ట్రంప్ను వెనక నుంచి నడిపిస్తున్న శక్తి ఎలాన్ మస్క్. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్ ట్రంప్ లాగే ఎప్పుడూ వివాదాల చుట్టూనే తిరుగుతుంటారు. తాజాగా అమెరికాకు చెందిన ఒక యువతి ఈ సంచలన విషయాన్ని బహిర్గతం చేశారు. తన బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి అని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 5 నెలల క్రితం నేను బిడ్డకు జన్మనిచ్చారు. నా చిన్నారిని ఎలాన్ మస్క్ తండ్రి. మా బిడ్డ గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇంతకుముందు ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదు. కానీ కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని బయటపెట్టాలని ప్రయత్నించాయి. అందుకే నేనే ఇప్పుడు వెల్లడిస్తున్నాను. మా సంతానం సురక్షిత వాతావరణంలో జీవించాలని నేను కోరుకుంటున్నాను. మా గోప్యతకు ఎవరూ భంగం కలిగించకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆష్లీ తన పోస్టులో పేర్కొన్నారు. ఆ తర్వాత మరో పోస్ట్ చేసి తాను సోషల్ మీడియా నుంచి కొంతకాలం విరమించుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయంపై ప్రస్తుతానికి ఎలాన్ మస్క్ నుంచి ఎలాంటి స్పందన లేదు. తనకు 5 నెలల క్రితం పుట్టిన బిడ్డకు మస్కే తండ్రి అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా అంతా షాకింగ్ అవుతున్నారు. నిజంగానే ఆ చిన్నారి మస్క్ బిడ్డేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వివాదాస్పద కామెంట్లు చేసింది ఎవరు, ఆ కథనమేంటో తెలుసుకుందాం. రచయిత్రి అష్లీ సెయింట్ క్లేర్ సోషల్ మీడియా వేదికగా ఈ షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఎలాన్ మస్క్ తన బిడ్డకు తండ్రి అని, 5 నెలల క్రితం తనకు బిడ్డ పుట్టిందని వెల్లడించారు. అయితే తమ సంతానం సురక్షిత వాతావరణంలో జీవించాలని తాను కోరుకుంటున్నట్లు, తమ గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు అష్లీ సెయింట్ క్లేర్ పోస్ట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు. నిజంగానే ఈ చిన్నారి మస్క్ బిడ్డేనా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇదే నిజమైతే మస్క్ కు మొత్తం 13 మంది పిల్లలవుతారని చెప్పుకొస్తున్నారు. ఎలాన్ మస్క్ కు ఇప్పటికే 12 మంది పిల్లలున్నారు. తన మాజీ భార్య జస్టిన్ వల్ల మస్క్ కు తొలిసారి బిడ్డ పుట్టింది. కానీ ఆ చిన్నారి 10 వారాల వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. ఆకస్మిక శిశుమరణ సిండ్రోమ్ వల్లే ఆ బిడ్డ చనిపోగా ఈ జంట ఆ తర్వాత 5 బిడ్డలకు జన్మనిచ్చింది. విడాకులకు ముందు ఐవీఎఫ్ ద్వారా వీరు పిల్లల్ని కన్నారు. అందులో ముందు పుట్టిన వారు కవలలు. వారే గ్రిఫిన్, వివియన్. ఆ తర్వాత సాక్సన్, డామియన్, కైలు పుట్టారు. ఇక మరో పెళ్లి చేసుకున్న మస్క్ రెండో భార్య ద్వారా 3 పిల్లలకు జన్మనిచ్చాడు. వారిలో సంగీతకారుడు గ్రిమ్స్ ఒకరు. ఇతడి అసలు పేరు క్లైర్ బౌచర్. మరో 2 ఎక్స్ట్రా డార్క్ సైటైడెల్ టౌ టెక్నో మెకానికస్. వీరితో పాటే ప్రస్తుతం మోదీ వద్ద బహుమతులు తీసుకున్న 3 పిల్లలు. ఇలా మొత్తంగా 12 మందికి జన్మనివ్వగా ఒకరు చనిపోవడంతో ప్రస్తుతం 11 మంది తమ వద్ద ఉంటున్నారు. అయితే అష్లీ సెయింట్ క్లేర్ చేస్తున్న వ్యాఖ్యలు నిజమైతే మస్క్ కు మొత్తం 13 మంది సంతానమవుతారు. మొదటి భార్య జస్టిన్ తో మొత్తం 5 పిల్లలకు జన్మనిచ్చారు. 2008లో వారిద్దరూ విడిపోయారు. తర్వాత బ్రిటిష్ నటి తాలులాహ్ రిలేను ఈ టెస్లా సీఈఓ వివాహమాడాడు. అయితే వారికి సంతానం లేదు. అనంతరం కెనడియన్ గాయని గ్రిమ్స్ తో సంబంధం నెరపారు. వారికి 3 పిల్లలున్నారు. తన ప్రతిష్టాత్మక సంస్థ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ తోనూ మరో 3 పిల్లలకు జన్మనించినట్లు ఇటీవల మస్క్ వెల్లడించారు. ఇక ఎలాన్ మస్క్, జస్టిన్ దంపతులకు పుట్టిన జేవియర్ అలెగ్జాండర్ కొంతకాలం క్రితం అమ్మాయిగా మారారు. తన తండ్రి ఎలాన్ మస్క్ తో కలిసి జీవించకపోవడంతో పాటు ఆయనకు దూరంగా ఉండాలని, ఆయనతో పోలికలు లేకుండా, ఇతర ఏ రూపంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు జేవియర్ వెల్లడించారు. జేవియర్ తన పేరును జెన్సా విల్సన్ గా మార్చుకున్నారు. దీనిపై ఓ సందర్భంలో మస్క్ స్పందించారు. జెన్నాకు కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ. డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని భావిస్తుంది. ఆమె అలా మారడానికి తను చదువుకున్న స్కూలే కారణం. తిరిగి ఆమెతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. ఆమె నాతో కాస్త సమయం కూడా గడపడానికి ఇష్టపడడం లేదు. జెన్నాతో విభేదాలు రావడం చాలా బాధాకరం. నా మొదటి కుమార్తె మరణం కంటే జెన్నాతో విభేదాలు నన్ను ఎక్కువ బాధించాయని మస్క్ గతంలో వ్యాఖ్యానించారు. ఇటీవలే మస్క్ తన 3 పిల్లలను తీసుకుని అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీని కూడా కలిశారు. ఈ విషయాలపై ఎలాన్ తండ్రి ఎర్రాల్ మస్క్ ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ ఎలాన్ మస్క్ మంచి తండ్రి కాదని చెప్పారు. ఎలాన్ తొలి సంతానం ఎక్కువ సమయం ఆయాల సంరక్షణలోనే ఉండాడు. కొన్ని వారాలకే ఆ బాబు చనిపోయాడు. నా కుమారుడు ప్రపంచ కుబేరుడు. తన ఒక్కో బిడ్డను ఒక్కో ఆయా చూసుకుంటుంది. పిల్లల కోసం మస్క్ పెద్దగా సమయం కేటాయించడు అని ఎర్రాల్ మస్క్ వెల్లడించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎర్రాల్ మస్క్ తన రెండో భార్య కుమార్తెతో ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అంటే పిల్లల కనడంలో, వివాహేతర సంబంధాలు కలిగి ఉండడంలో ఎలాన్ మస్క్ తన తండ్రినే ఫాలో అవుతున్నాడు.